హాయ్, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ టు శ్రీదేవి స్టార్ కిచెన్. ఈరోజు మీకు నేను ఒక హెల్దీ వడ చూపిస్తాను. దానికి కావాల్సిన పదార్థాలు చూపిస్తాను. బఠానీలు 1 కప్పు, డ్రై బఠానీ. రాజ్మా 1 కప్పు. కొమ్ము శనగలు 1 కప్పు. అలసందలు 1 కప్పు. బొంబాయి శనగలు 1 కప్పు. ఇవన్నీ నానబెట్టుకోవాలండి. 8 అవర్స్ ముందే నానబెట్టుకోవాలి. మార్నింగ్ చేసుకునేలాగైతే నైట్ చేసుకునేలాగైతే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా తినొచ్చు, ఈవినింగ్ స్నాక్స్గా కూడా తినొచ్చు. చాలా బాగుంటాయి, హెల్దీ కూడా. ఇవి నేను అన్నీ నానబెట్టి ఉంచుకున్నాను. ఇలా చూడండి ఎంత కలర్ఫుల్గా ఉన్నాయి అసలు. ఇలా అన్నీ నానబెట్టుకున్నాను. ఇవన్నీ మిక్సీ వేసుకొస్తాను. ఇది మిక్సీ వేసుకొచ్చాను. ఇది మెత్తగా వేయకూడదు, కొంచెం కచ్చపచ్చగా వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ఏమేమి వేయాలో చూపిస్తాను. ఇది కలుపుకునేటప్పుడు నేను స్టవ్ ఆన్ చేస్తాను, ఆయిల్ పెట్టేసి. ఇప్పుడు ఇందులో ఏమేమి కావాలో కలుపుకుందాం. 1 గుప్పిడి కరివేపాకు, సన్నగా తరిగిన కరివేపాకు. క్యారెట్ తురుము, 1 క్యారెట్ తురుము. 2 ఆనియన్స్. కొత్తిమీర. ఇది మొత్తం కలుపుకుందాం. ఇదన్నీ కలిపేసేసాను. ఆయిల్ కూడా హీట్ ఎక్కింది. ఇప్పుడు వడలు వేసేసుకుందాము. చేత్తోనే వేసేస్తాను. వేగుతున్నాయండి ఇవి పిల్లలకు పెడితే చాలా మంచిదండి. ప్రోటీన్ ఉంటుంది, అసలు గోల్డ్ ప్రోటీన్ ఉంటుంది వీటిల్లో. పిల్లలకు పెడితే ఎముకల కాటికి చాలా మంచిది. పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి. పెద్దోళ్ళు అయితే టమాటా చట్నీతో, పిల్లలకైతే సాస్తో పెట్టండి, చాలా ఇష్టంగా తింటారు పిల్లలు. అసలు చాలా క్రిస్పీగా వస్తాయి వడలు. టిష్యూ పేపర్ మీద తీసేసుకుందాము. చూడండి వడలు అయిపోయినాయి, ఎంత బాగున్నాయో కలర్ఫుల్గా. అసలు చాలా టేస్టీగా ఉంటాయండి ఇవి. ప్రెగ్నెన్సీ వాళ్ళకి చాలా మంచిది. వారానికి 2-3 సార్లున్నా పెట్టండి. బోల్డ్ ప్రోటీన్ ఉంటుందండి ఇందులో. పిల్లలకు కానీ ప్రెగ్నెన్సీ వాళ్ళకి కానీ చాలా మంచిది. బొబ్బర్లు ఉన్నాయి, కొమ్ము శనగలు ఉన్నాయి, రాజ్మా ఉంది, బొంబాయి శనగలు ఉన్నాయి, అలసందలు ఉన్నాయి, క్యారెట్, ఇంత కరివేపాకు అన్నీ ఉన్నాయండి. అన్నీ హెల్దీ ఐటమ్సే. అసలు బయట వర్షం పడుతుందండి. అసలు ఆ వర్షంలో వేడిగా ఈ వడలు తింటుంటే అసలు ఉంది మజానే వేరు. అసలు అద్భుత, అంత బాగున్నాయి అసలు. ఇవి చేసుకొని తిని చూడండి. మీకు నేను టేస్ట్ చేసి చెప్తాను మీకు ఎలా ఉందో. టమాటా చట్నీతో చూస్తాను.
ఏం చెప్పలేనండి, తింటాను. చాలా క్రిస్పీగా ఉన్నాయి అసలు, చాలా క్రిస్పీ. సాస్తో చూపిస్తానండి, సాసు, టమాటా సాసు ఎంత బాగున్నాయంటే అసలు చాలా బాగున్నాయండి. చేస్తూ తినండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.